ఎక్కడ చూసినా సరే బాంబుల మోత. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఎవరు బాంబులు వేస్తున్నారు? ఎందుకు బాంబులు వేస్తున్నారు? వాళ్ళకున్న ఇబ్బందులేంటి? రెచ్చగొడుతున్నారా? లేకపోతే వేరే వేరే కుట్ర కోణాలు దాగి ఉన్నాయా? లేకపోతే తట్టుకోలేకపోతున్నారా? ఇక్కడ రెండు అంశాలు. ఒకటి రెచ్చగొడుతున్నారా, రెండోది తట్టుకోలేకపోతున్నారా? పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎప్పటికీ మారే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ చూడండి ఫోటోలు, మొత్తం వివరంగా మాట్లాడదాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బాంబుల మోత, యుద్ధాన్ని తలపించేలా కాల్పులు, డ్రోన్ దాడులు. సరిగ్గా అర్ధరాత్రి 12కు ఆకాశంలో నిశ్శబ్దం. కాసేపటికే డ్రోన్ల గర్జనతో ఆఫ్ఘాన్ సరిహద్దు రణరంగం. గోస్ట్ ప్రావిన్స్ టార్గెట్ చేస్తూ పాక్ వైమానిక దళం సర్జికల్ డ్రోన్ స్ట్రైక్స్. సరిహద్దులోని అనేక ఇళ్లు నేలమట్టం. 10 మంది స్పాట్ డెడ్, అందులో 9 మంది చిన్నారులే అన్న ప్రకటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఎంత అన్యాయం అండి! పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే పోతున్నారు. 9 మంది అంట చిన్నారులు, ముక్కుపచ్చలారని చిన్నారులు. వాళ్ళ జీవితం ఈరోజు ఏమైంది? కాలిబూడిదైపోయిన పరిస్థితి. అన్యాయంగా వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు పుట్టడమే నేరమా? అక్కడ బతకడమే నేరమా? ఎందుకు ఈ వికృతాలకి ఎందుకు పాల్పడుతున్నారు? ఎందుకు ఈ దుర్మార్గాలకి తెరలేపుతున్నారు? మనం అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం? ఏ ఈడ్లో ఉన్నాం? ఏంటి రాక్షసత్వం? ఇది కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి ఈరోజు. ఇది యుద్ధం కాదు, దొంగ దెబ్బ. ఆఫ్ఘన్ మంత్రి భారత్ పర్యటన సమయంలో పాక్ దాడి, పాక్ బాంబుల వర్షానికి ఆఫ్ఘన్లో అమాయకులు బలి. ఇదండి ఇతని బాధ అంతా ఏంటంటే, ఇదిగో ఆఫ్ఘన్ నుంచి భారత్ తోటి వచ్చారు, సయోజ్ అంటున్నారు, మిత్రులుగా ఉందామంటున్నారు, ఇచ్చి పుచ్చుకుందామంటున్నారు. ఇది నీకు నచ్చట్లేదు. నువ్వెవడు అసలు? నీకు నచ్చడానికి నచ్చకపోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు కాస్తే దోస్తీ చేసుకో ఎవరితోటని. ఇది కదా ఈరోజు మాట్లాడుతున్న అంశాలు. నీకేంటి నొప్పి? నీకేంటి కష్టం? ఆఫ్ఘన్ వచ్చి భారత్తో కలిసి నీకు ప్రాబ్లం ఏంటి? అమాయకుల మీద బాంబులు వేసి చంపుతారా? అంటే భారత్ తోటి ఎవరు మాట్లాడకూడదు, భారత్ తోటి ఎవరితో స్నేహ సంబంధం ఇవ్వకూడదు. నువ్వు నిర్ణయిస్తావా? నువ్వు డిక్టేటర్వా? అసలు నీకున్న సత్తా ఏంటి? నీకున్న దమ్ము ఏంటి అంటున్నారు. మరి దమ్ముంటే రొమ్ము విడుచుకుంటారా, మ్యాప్ పడిపోద్ది అంటున్నారు. సో ఎందుకు జరుగుతుందో ఏంటో, ఎటువైపు వెళ్తున్నదో అర్థం కాని పరిస్థితి. ఇక ఆఫ్ఘన్తో పాక్ దౌత్య నవ్వుల వెనక యుద్ధ గర్జన. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని అతను చూసి దొంగ దెబ్బ. ఇది ఆత్మరక్షణ చర్య కాదు, యాక్సిడెంట్ అంతకంటే కాదు. పాకిస్తాన్ని కెలికిన జియో పొలిటికల్ ట్రిగ్గర్. ఇక పాక్ దాడులు, పాక్ వేవ్స్ ఇతర ప్రావిన్స్ వరకు వెళ్ళి భయానక వాతావరణం. ఇదే సమయం ఆఫ్ఘన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటనకు వచ్చాడండి. నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటనకు వచ్చాడు ఈయన. సో ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత్కు చేరువ కావడం జీర్ణించుకోలేకపోతున్న పాక్. ఆఫ్ఘన్ అంటే ముస్లిం దేశాలు భారత్ తోటి ఎలా ఉంటాయి? మీరు మాతోటే ఉండండి, మేము ఎన్ని అదవ పనులు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దొడ్డిదారుల్లో దొంగ దెబ్బలు తీస్తున్నా మీరు మాతోటే ఉండాలి. భారత్ తోటి ఎందుకుంటారు? భారత్ తోటి ఉంటే ఆఫ్ఘన్లో బాంబులు వేస్తారట. వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఇదంతా ఏంటంటే వినాశకాలకి విపరీత బుద్ధి అంటారు. ఆ రకంగా వెళ్తున్నట్టుగా ఉన్నది ఈ వరుస వీళ్ళు చేసే ఈ వికృత చేష్టలన్నీ కూడా. ఇక పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ హెడ్ క్వార్టర్ తెహ్రిక్ ఏ తాలిబాన్ల ఆత్మాహుతి దాడి. కిస్తాస్ వర్గాల ప్రకారం ఇదే ఈ వైమానిక దాడికి ట్రిగ్గర్. తెహ్రిక్ ఏ తాలిబాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ ఆశ్రయం ఇస్తుందంటున్న పాక్. ఇక పాక్లో ఉగ్ర దాడులకు ప్రతీకారంగానే దాడి అంటున్న పాక్. ఇక కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా బాంబుల వర్షం రూపంలో రిపీట్ చేసిన పాకిస్తాన్. మీరు బాంబులు హెచ్చరించండి, మాట్లాడుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చంపడానికి ఇంకేముంటుంది? ఒకే ఒక మార్గం, అయితే కత్తి, లేకపోతే తుపాకీ, లేకపోతే బాంబు. పెద్దదైతే బాంబు, చిన్నవైతే కత్తి, తుపాకీ. మాట్లాడుకోవడాలు లేవా? మాట్లాడుకోవాల్సిన అవసరాలు లేవా? మనకి ఏది నచ్చితే అది చేసేస్తామా? చంపుకుంటా పోతామా? చంపుకుంటా పోతే ఇంకేం మిగులుతుంది? మిగలడానికి ఏముండదు. ఇక పాక్లో ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా దాడి అంటున్న పాకిస్తాన్. ఇక కేవలం ఆరోపణలు సరిపెట్టకుండా బాంబుల వర్షం రూపంలో రిపీట్ చేసిన పాక్.
ఇదే స్క్రిప్ట్ గతంలోనే జరిగింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత్లో ఉన్న వేళ కాబూల్లో పాక్ ఎయిర్ స్ట్రైక్లు కాబూల్పై. ఇక టీటీసీ చీఫ్ నోర్వలి మహ్మద్ అడ్డా అని తన దాడులను సమర్థించుకుంటున్న ఇస్లామాబాద్. ఇక ఖతార్ తుర్కియా మధ్యవర్తిత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఏదైతే ఒప్పందం ఉన్నదో అది పేపర్ పైనే నిలిచిపోయింది. తాజా దాడితో సరిహద్దు మళ్ళీ బ్లాస్ట్, దౌత్యం ఒకవైపు, డ్రోన్లు మరోవైపు, ఘర్షణలు ఇక మాటలతో ఆగే స్థితిలో లేవన్న సూచనలు. ఆఫ్ఘన్పై ఎప్పుడైతే నువ్వు దొంగ దెబ్బ తీయాలని చూసావో నీ పాపం పండుతుంది అంటున్నాడు. భారత్తో స్నేహ సంబంధం ఎవరు చేసినా సరే మీరు కుట్రపూరితమైన కక్ష సాధింపు చర్యలు చేయడం అన్నది పాక్కు మంచిది కాదు. అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. ఒక్క అమాయకమైన ప్రజల్ని బలికొనే హక్కు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మీ స్వార్థం కోసం, మీ దాహం కోసం, మీ పాలన కోసం, మీరు సౌదాలు నిర్మించుకోవడం కోసం ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా ఏదో ఒకరోజు తగిన శాస్తి తప్పదు. భారత్ జోలికి పదే పదే వస్తే భూస్థాపితమే అంటున్నారు.